నమస్తే మామ, నువ్వు 2025కి మాస్టర్స్ ప్లాన్ చేస్తున్నావా? అండ్ ఆల్సో నీకు ఆల్రెడీ I-20 రెడీగా చేతిలో ఉందా? సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ నువ్వు వీసా క్లియర్ చేయాలి అండ్ ఆల్సో మంచి స్కాలర్షిప్ ఎత్తుకోవాలి. సో ఈ వీడియో మొత్తం చూసామంటే నీకు నెక్స్ట్ వీసాలో క్లియర్ చేయాలి చెప్తాను, అండ్ ఆల్సో మంచి స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి చెప్తాను. సో వీడియో మొత్తం చూసామంటే నీకు ఖచ్చితంగా యూస్ అయింది. సో ఫస్ట్ వీడియోకి అయితే వెంటనే లైక్ చేసే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏమంటారు మరి? ఏంటి మరి స్టార్ట్ చేద్దామా? సో నమస్తే మామ. సో ఈ మ్యాటర్ ఏంటంటే మామ, మీరు 2025కి మాస్టర్స్ ప్లాన్ చేస్తుంటే మీకు అయితే మంచి ఆపర్చునిటీ మామ. సో ఏంటంటే నెక్స్ట్ ఎలాగో మీరు అమెరికాకి అయితే మీరు యూఎస్ వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేసుకోవాలి కాబట్టి సో మీకేంటంటే మంచి ఆపర్చునిటీ మామ. ఏంటంటే సో ఎక్స్ వీసా ఆఫీసర్స్తో మీరైతే మంచి వెబినార్స్ అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పే గైడెన్స్తో మీరైతే వీసా ఎలా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలో తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో వాళ్ళు ఎక్స్ వీసా ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మీ వీసా అప్లికేషన్ అనేది ఈ మధ్య చాలా కొంచెం ఎక్కువ రిజెక్షన్స్ అవుతున్నాయి. ఈ రిజెక్షన్స్లో మీరు కాల్ పెట్టకుండా మీరైతే మీ వీసా యాక్సెప్ట్ అయిపోవాలి అనుకుంటే మీరైతే ఖచ్చితంగా వెబినార్ అటెండ్ అవ్వండి మామ. అండ్ ఆల్సో మీకు ఈ వెబినార్ ఏమి మీకు ఖర్చు అయ్యే పంచాయతీ కూడా కాదు. సో మొత్తం ఫ్రీయే, వెబినార్ మొత్తం ఫ్రీయే. సో వెబినార్ అటెండ్ అయ్యారంటే వాళ్ళు ఇచ్చే గైడెన్స్తో మీరైతే హ్యాపీగా వీసా ఇంటర్వ్యూ అయితే క్లియర్ చేసేసుకోవచ్చు. సో ఈ వెబినార్ అయితే జాల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఏమో రూపాయి కూడా పే చేసిన అవసరం లేదు. సో జస్ట్ మీరు వెబినార్ అయితే రిజిస్టర్ అయ్యి వెబినార్ అటెండ్ అవ్వాలన్నమాట. సో మీటింగ్ అటెండ్ అయ్యారంటే మీకు నీట్గా ఎక్స్ప్లెనేషన్ మొత్తం గైడెన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఆ వెబినార్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ వెబినార్ అయితే అటెండ్ అయిపోండి, మంచి వీసా యాక్సెప్ట్ కొట్టేసి ఎంజాయ్ పండుగ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జాల్ వాళ్ళు ఇంకోటి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మామ. అదేంటంటే జాల్ వాళ్ళు ఫ్రీగా మాక్ టెస్ట్ కూడా ఇస్తున్నారు. సో మీరు ఏంటంటే మాక్ టెస్ట్లో అటెండ్ ఇవ్వచ్చు అనమాట. సో మీరు వీసా ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అని ముందే ఒక శాంపుల్ లాగా ఆల్రెడీ ఒక వేరే వాళ్ళతో మీకైతే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో ఇంటర్వ్యూ ఇచ్చేసి మీకైతే మీ మాక్ టెస్ట్ అయితే ఇచ్చేసేయచ్చు అనమాట. సో ఇదైతే చాలా బయట కాస్ట్లీ అని నాకు తెలుసు, బయట చాలా కాస్ట్లీ ఇది మాక్ ఇంటర్వ్యూస్ అనేది. సో ఇక్కడైతే మీకు సింపుల్గా అయిపోయింది. సో అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో మాక్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయిపోండి. అండ్ ఆల్సో నెక్స్ట్ హైలైట్ పాయింట్ ఏంటి అంటే జాలు వాళ్ళు $50,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు. సో ఇది చాలా బిగ్ అమౌంట్ అని చెప్పాలి. ఎందుకంటే $50,000 అనేది అసలు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే అసలు 8 చాలా కాస్ట్లీ అనుకోండి. సో ఈ స్కాలర్షిప్ అయితే చాలా మంచి స్కాలర్షిప్. అంటే ఇది మొత్తం ఒకరికి ఇవ్వట్లేదులే. సో ఇది కూడా మంచి బెనిఫిట్ అనుకోవచ్చు. అందరికి చాలా మందికి ఆపర్చునిటీ ఉంటుంది. సో ఏంటంటే మామ, ఈ 50,000 స్కాలర్షిప్ని ఒకటి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్, ఇంకోటి ఏమో నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ రెండు పార్ట్స్లో డివైడ్ చేశారు. సో ఈ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్లో మళ్ళీ చాలా పార్ట్స్గా డివైడ్ చేశారు అనమాట. సో ఫస్ట్ ఒక స్టూడెంట్కి ఏమో $10,000 స్కాలర్షిప్ వచ్చేస్తుంది. అండ్ ఇంకో ఇద్దరు స్టూడెంట్స్కి ఏమో 5,000గా డివైడ్ చేశారు. అండ్ ఇంకో ఇద్దరు స్టూడెంట్స్కి 2,500. సో మొత్తం కలిగితే $25,000 స్కాలర్షిప్ ఓన్లీ ఫర్ మెరిట్ బేస్డ్. సో అర్థమైందిగా, మళ్ళీ చెప్పాలా. సో ఒక స్టూడెంట్కి ఏమో 10,000 స్కాలర్షిప్ వస్తుంది. సెకండ్ ఇంకో ఇద్దరు స్టూడెంట్స్కి ఏమో 5,000 స్కాలర్షిప్ వస్తుంది. అండ్ ఫోర్త్ ఫిఫ్త్ స్టూడెంట్స్కి ఏమో 2,500 స్కాలర్షిప్ వస్తుంది. సో ఇది వచ్చేసి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్. మొత్తం అన్ని కలిపి 5 స్టూడెంట్స్కి కలిపి 25,000 స్కాలర్షిప్ మామ, అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీడ్ బేస్డ్ స్కాలర్షిప్. సో ఈ నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ ఏంటి అంటే $25,000. దీనికి కూడా అక్కడ 25 అంటే ఇంకా 25గా ఉంటాయి. సో ఈ $25,000 ఎలా స్ప్లిట్ చేశారంటే మొత్తం 25 స్టూడెంట్స్కి మొత్తం ఈచ్ స్టూడెంట్కి $1,000 ఇస్తున్నారు. సో ఈచ్ స్టూడెంట్ గెట్స్ $1,000 స్కాలర్షిప్, నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ అనమాట. సో దీన్ని కూడా అప్లై చేసుకోండి. సో రెండు స్కాలర్షిప్లు కలిపితే మొత్తం $50,000 స్కాలర్షిప్లు అయితే జాల్వ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అసలు ఇది చాలా 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 హై అమౌంట్ అని చెప్పాలి. సో మీకు ఏమి లాస్ ఉండదు, జస్ట్ అప్లికేషన్ వేసుకోవడమే. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో అప్లై ఎక్కడ చేయాలనే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. పెద్ద కష్టపడిన అసలు లేదు. ఆ లింక్ క్లిక్ చేసామా, అప్లై చేసుకున్నామా, స్కాలర్షిప్ కోసం వెయిట్ చేసామా, ఎంజాయ్ పండుగ బాయ్స్. మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను మామ. ఈ అప్లికేషన్లు, ఈ స్కాలర్షిప్ అప్లికేషన్లు అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి. April 8th నుంచి ఓపెన్ అయిపోయాయి అనమాట. సో చాలా మంది అయితే ఆల్రెడీ అప్లై చేస్తున్నారంట. సో మీరు కూడా ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. April 8th అప్లికేషన్లు ఓపెన్ అయ్యాయి. అండ్ August ఎండింగ్కి అప్లికేషన్లు అయితే క్లోజ్ అయిపోతున్నాయి. అండ్ సెప్టెంబర్లో అయితే రిజల్ట్ వచ్చేస్తుంది. సో మీరు యూఎస్ వెళ్ళే ముందే ఖచ్చితంగా మీకు అయితే స్కాలర్షిప్ రిజల్ట్ వచ్చేస్తుంది. సో మీకు స్కాలర్షిప్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఎంతో అంత మనీ అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకుంటారు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మామ, ఇది ఓన్లీ యూఎస్ వాళ్ళకే కాదు. ఈ స్కాలర్షిప్ అనేది ఓన్లీ కెనడా వాళ్ళకి కూడా. సో మీరు యూఎస్ వెళ్తున్నా, కెనడా వెళ్తున్నా, ఎక్కడన్నా పర్లేదు. సో ఎక్కడికి పోతున్నా పర్లేదు, మీరైతే ఈ స్కాలర్షిప్ అయితే ఎలిజిబుల్ అవుతారు. స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోండి. అండ్ చెప్పడం మర్చిపోయాను మామ, ఈ స్కాలర్షిప్కి మెయిన్ 2 ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. సో దీనికి ఏంటంటే మీరైతే ఈ స్కాలర్షిప్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీరైతే నెక్స్ట్ వచ్చే ఫాల్కి మీరు ఏంటంటే యూఎస్ కానీ కెనడాని కానీ ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ కోర్స్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకైతే ఆఫర్ లెటర్ కానీ I-20 కానీ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. సో ఈ రెండు ఉన్నాయంటే మీరైతే హ్యాపీగా స్కాలర్షిప్ అయితే ఎలిజిబుల్ అయిపోతారు, అప్లై చేసుకోవచ్చు. ఎంజాయింగ్ బాయ్స్ పండగ. సో సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఏమో యూఎస్ వీసా వెబినార్. సో వీసాలు ఇంటర్వ్యూలు అయితే రెడీగా వస్తున్నాయి, దగ్గర పడుతున్నాయి. కాబట్టి ఫస్ట్ అయితే కొంచెం
గైడెన్స్ తీసుకోవడం చాలా బెటర్. సో వీసా వెబినార్స్కి అయితే రిజిస్ట్రేషన్ లింక్ కింద ఉంటుంది, లింక్ ఇన్ డిస్క్రిప్షన్, దాన్ని యూస్ చేసుకొని వెబినార్స్ అయితే అటెండ్ అయిపోండి. అండ్ సెకండ్ వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్. సో మీరైతే మాక్ ఇంటర్వ్యూస్ చేయొచ్చు అనమాట. సో అది బయట చాలా కాస్ట్లీ, ఇక్కడైతే చాలా తక్కువ అయిపోయింది. సో మాక్ ఇంటర్వ్యూస్కి జాల్వాల్ హెల్త్ అయితే తీసుకోండి. అండ్ థర్డ్ మెయిన్ది స్కాలర్షిప్. సో చెప్పాను $50,000 స్కాలర్షిప్ అరౌండ్ 30 స్టూడెంట్స్కి అయితే డివైడ్ అవుతుంది. సో మీరు ఆ 32 స్టూడెంట్స్లో మీరు అయ్యారంటే మీకు కూడా మంచి స్కాలర్షిప్ వస్తుంది. సో అది కూడా అప్లై చేసుకోండి. మొత్తం ఈ మూడింటికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ యూస్ చేసుకోండి. అండ్ ఎంజాయింగ్ బాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్మైలింగ్ అండ్ టేక్ కేర్.